నమస్కారం సిటీ న్యూస్ తెలుగు స్వాగతం ఈనాటి వార్తలు త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఒకే ప్రాంతంలో 3 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకునే ఎన్నిక విధులతో సంబంధం ఉండే అధికారుల సిబ్బందిని ఈ నెల 25 తేదీలోగా బదిలీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, సిబ్బంది ఖాళీల భర్తీ, బదిలీలు తదితర అంశాలపై సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సహా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన కనీస సౌకర్యాలు, ముఖ్యంగా విభిన్న ప్రతిభావంతులైన ఓటర్లకు సౌకర్యవంతంగా ఉండేందుకు వీలుగా ఏర్పాటు చేయాల్సిన ర్యాంపులు వంటి సౌకర్యాలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, విద్యా తదితర శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ స్పెషల్ సిఎస్ రజత్ భార్గవ్, అదనపు డీజీపీ శాంతి భద్రతల ఎస్ బాగ్చి, సిడిఎంఏ వివేక్ యాదవ్, సెబ్ డైరెక్టర్ ఎం రవిప్రకాష్, ఐజీ రవీంద్రబాబు, అదనపు సిఇఓ కోటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, నిశాంతి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు లాడ్జ్ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘ నాయకులు పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణపై అనుచిత వ్యాఖ్యలు రాశారంటూ వార్తా పత్రికలను తగలబెట్టారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర యోజన అధ్యక్షుడు గూడూరి నాని మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేయడంపై పిచ్చి రాతలు రాసిన పచ్చ పత్రికలు విషపు రాతలను ఖండిస్తున్నామని, ఇకనైనా విషపు రాతలు మానుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం, పత్రికా కార్యాలయాలను ముట్టడించడంతో పాటు వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు భారతదేశ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరించిన జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆనందంగా ఉంది. ఈ బడుగు బలహీన వర్గాల నుంచి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పూర్తిగా తీసుకొని ఆయన బాటలో పయనిస్తూ బడుగు బలహీన వర్గాలకి, అలాగే పేదలైనటువంటి మాలాంటి బీసీలని దగ్గర తీసుకొని వైద్యాన్ని, విద్యని దగ్గర చేస్తూ ప్రతి సంక్షేమంలో, ప్రతి రాజ్యాధికారంలో దిశగా మమ్మల్ని నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా రాష్ట్ర బీసీ యోజన నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం అనర్గుడిగా భావిస్తున్నటువంటి ఈనాడు పత్రిక, అలాగే ఆంధ్రజ్యోతి పత్రిక అయినటువంటి ఎడిటర్ అయినటువంటి ఎండి అయినటువంటి వేమూరి రాధాకృష్ణ గారిని, రామోజీ గారిని ఒకటే చెప్తున్నాం మేము రాష్ట్ర బీసీ యోజన సంక్షేమం నుంచి, అయ్యా ఈరోజైనా సరే మీ విషపరాతులు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయటం ఆపేయండి. మీరు అడ్డుకుంటుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలైన మాలాంటి పేదల అభివృద్ధిని మీరు అడ్డుకుంటున్నారని చెప్పి ఈ రామోజీరావుకి, అలాగే ఈ కులాహంకారైనటువంటి రాజకీయ బ్రోకర్ అయినటువంటి ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ గారికి మేము బహిరంగంగా చెప్పదలుచుకున్నాం. మీరు ఇలాంటి విషపరాతులు ఆపకపోతే మేము మీ పత్రిక మీద కానీ, మీ పత్రికా ఆఫీసుల మీద ఈ బీసీలు భౌతిక దాడులు తప్పవనేది మీకు హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో
జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మా బడుగు బలహీన వర్గాలకి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే కడుపు మంటతో దాన్ని అడ్డుకుంటారు. అలాగే పేదలు అత్యధికంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మా కోసం జగన్మోహన్ రెడ్డి గారు 31 ఇంటి పట్టాలిస్తే, లక్షల పట్టాలిస్తే దాన్ని అడ్డుకుంటారు కోర్టులో వేసి. మీరు ఏం కోరుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధిని అడ్డుకుంటామని మీ ధ్యేయంగా ముందుకెళ్తున్నారా? ఖబర్దార్. సంక్రాంతి పండుగ సందర్భంగా గుంటూరు బ్రాడిపేట సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ సరిత పాల్గొని కూపన్ ద్వారా విజేతలను ఎంపిక చేసి విజేతలకు 2 ఆల్టో కార్లు మరియు టీవీ, వెండి గ్లాసులు లాంటి అనేక రకాల బహుమతులను విజేతలను డ్రా ద్వారా ఎంపిక చేయడం జరిగింది. లక్కీ డ్రాలో వినూత్న అనే గుంటూరుకు చెందిన 3 ఏళ్ల చిన్నారి పేరుపై కార్ గెలుచుకున్నట్లు వారి తల్లిదండ్రులకు తెలిపారు. అనంతరం ఎస్పీ సరిత మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా ఈ రోజు జరిగినటువంటి డ్రాలో అనేక రకాల బహుమతులు గెలుచుకున్న అదృష్టవంతులు అందరికీ అభినందనలు తెలుపుతూ కస్టమర్ల మనసు దోచుకునే విధంగా మీ సర్వీస్ అందిస్తున్నందుకు సౌత్ ఇండియా టీం మొత్తానికి అభినందనలు తెలుపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టోర్ మేనేజర్ సాంబశివరావు సిబ్బంది పాల్గొన్నారు. LED TV okay, so LED TV lucky dip lo win South India shopping mall lucky coupon dip lo LED TV winner D Srinivasarao garu 9949112244 LED TV number 2 A Sita 9849661807 LED TV number 3 Maheshwari 630246 M Sridevi silver glass first silver glass 2 G Supriya 90635 Usharani V third glass. So 2024 సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు ఇచ్చేటటువంటి బంపర్ డ్రాలో ఫస్ట్ ప్రైజ్ కార్ వెళ్ళే లక్కీ విన్నర్ ఎవరు అంటే సంక్రాంతి కార్ 2024 సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సంక్రాంతి కార్ గోస్ టు కే వినూత్న. సార్ గుంటూరు సౌత్ ఇండియా బ్రాడీపేట నుంచి అండి. సార్ మీకు సంక్రాంతి సందర్భంగా డ్రాలో కార్ వచ్చింది సార్. మేడం గారి పేరు మీద వచ్చిందండి. కే వినూత్న గారు ఉన్నారా? పాప ఒక్క నిమిషం అండి. సరితని మాట్లాడుతున్నానండి, ఎస్పీని. మీ పాప ఏ క్లాస్ అండి? థర్డ్ క్లాస్. చాలా అదృష్టవంతురాలు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 2024 సంక్రాంతి ఫస్ట్ లక్కీ డ్రా విన్నర్ మీ పాప. కారు ఏ కార్ అండి? ఆల్టో కార్ అంటండి. అది మీ పాప విన్ అయింది. హార్టీ కంగ్రాచులేషన్స్. హలో సార్, ఈ రోజు డ్రా తీశారండి. 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. అట్లానే సంక్రాంతి సందర్భంగా 2024 సంక్రాంతి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రాడీపేట గుంటూరు వారి లక్కీ డ్రా ఈ రోజు తీయడం జరిగింది. అందులో సుమారుగా 100 లక్కీ కూపన్స్ తీయడం జరిగింది. ఇంతకు ముందే ఒక 50 లక్కీ కూపన్స్ తీయడం జరిగింది. ఈ రోజు మిగతా లక్కీ డ్రా తీయడం వాళ్ళకి స్మార్ట్ వాచెస్, అట్లానే సిల్వర్ గ్లాసెస్, ఎల్ఈడి టీవీస్, వెట్ గ్రైండర్స్, వీటితో పాటు మొదటి లక్కీ డ్రా విన్నర్ కే వినూత్న గుంటూరు చిన్న పాప అంట, థర్డ్ క్లాస్ పాప. ఆ పాప ఆల్టో కార్ ని విన్ అవ్వడం జరిగింది ఈ లక్కీ డ్రాలో. సో ఈ సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో విచ్చేస్తున్నటువంటి అందరూ కస్టమర్స్ కి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పూర్తిగా కుటుంబ సమేతంగా మీడియంగా ఉన్నటువంటి బడ్జెట్లో, మనకు అందుబాటులో ఉన్నటువంటి బడ్జెట్లో ఫ్యామిలీ మొత్తానికి షాపింగ్ చేసుకోగలిగినటువంటి షాప్ మన గుంటూరులో ఏదైనా ఉంది అంటే అది సౌత్ ఇండియా షాపింగ్ మాల్
బ్రాడీపేట్ బ్రాంచ్. నేను ఇక్కడ లోకల్ డిఎస్పీగా ఉన్న దగ్గర నుంచి ఇక్కడే షాపింగ్ చేస్తూ ఉన్నాను, ప్రస్తుతం ఎస్పీగా వర్క్ చేస్తున్నాను. సో ఈ లక్కీ డ్రా విన్నర్కి నా తరపున అభినందనలు తెలియజేసుకుంటూ, ఇంకా ఈ లక్కీ కూపన్స్ పెంచాలి. ఎందుకు అంటే ఇదొక జస్ట్ ఒక గిఫ్ట్, ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా అంతే. ఇందులో ఇంకా అంతకు మించి ఇంకేమీ ఛాన్సెస్ కూడా ఏం లేవు. సో ఐ విష్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ గుంటూరు బ్రాడీపేట్ టీమ్, వారి యాజమాన్యానికి, అట్లనే మేనేజర్ శ్రీ సాంబశివరావు గారికి, వారి టీం మొత్తానికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంతమంది కస్టమర్స్ అభినందనలు మీరు చూరగొన్నారు అంటే అది మీ నిబద్ధతకి, మీ కష్టానికి, అట్లనే కస్టమర్ సాటిస్ఫాక్షన్కి గుర్తింపుగా నేను భావిస్తూ ఉన్నాను. మై హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ టు ఆల్ ద కస్టమర్స్ ఆఫ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సంక్రాంతి పండుగ సందర్భంగా గుంటూరు జిన్నా టవర్ సెంటర్ లోని ఆర్ఎస్ బ్రదర్స్ లో పండుగల సందర్భంగా చివరి లక్కీ డ్రా కార్యక్రమం షాపింగ్ మాల్ ఆవరణలో వినియోగదారులు అందరి సమక్షంలో కూపన్ ద్వారా విజేతలు ఎంపిక చేయడం జరిగింది. విజేతలను ఈసారి నేరుగా షాప్ కు వచ్చిన వినియోగదారులచే కూపన్ డ్రా తీసి వారి చేత విజేతలకు కాల్ చేసి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా స్టోర్ మేనేజర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ, ఈ డ్రాలో 4 జూపిటర్ బైకులు, ట్యాబ్లు, ఎల్ఈడి టీవీలు, సిల్వర్ బౌల్, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లు లాంటి బహుమతులు డ్రా తీయడం జరిగిందని, ఆర్ఎస్ బ్రదర్స్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టోర్ మేనేజర్ గ్రంథి అనిల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. హలో శ్రీలక్ష్మి గారు, కంగ్రాచులేషన్స్ మేడం. ఆర్ఎస్ బ్రదర్స్ నుంచి ఆర్ఎస్ బ్రదర్స్ మేనేజర్ సార్ అనిల్ సార్ని మాట్లాడుతున్నాను. ఇవాళ లక్కీ డ్రా విన్నింగ్లో మీకు జూపిటర్ బైక్ వచ్చింది సార్. కంగ్రాచులేషన్స్ సార్. అవును మేడం, ఏక్ నికాలో. నగర ప్రజలందరికీ నమస్కారాలు. మేము గుంటూరు ఆర్ఎస్ బ్రదర్స్ వారు లక్కీ డ్రా నిర్వహించడం జరిగింది. సంక్రాంతికి 2 లక్కీ డ్రాలు, క్రిస్టమస్కి 2 లక్కీ డ్రాలు, అలాగే సంక్రాంతికి 2 లక్కీ డ్రాలు పెట్టుకున్నాము. డిసెంబర్లో కంప్లీట్ అయిపోయింది. జనవరిలో కూడా 3rd కంప్లీట్ అయ్యి ఈరోజు లాస్ట్ది ఎండింగ్ కంప్లీట్ చేశాము. ఆ లక్కీ డ్రాలో గాను మేము విజేతలకి 4 జూపిటర్ బైక్స్, టీవీఎస్ కంపెనీ, అట్లాగే 10 ట్యాబ్స్, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్స్, టీసీఎల్ కంపెనీ టీవీస్ ఒక 10, సిల్వర్ బౌల్స్ ఒక 100 గ్రామ్స్ ఒక 10 క్వాంటిటీ, అట్లాగే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్స్ ఒక 30 క్వాంటిటీ ఇవ్వటం జరిగింది. ఈ సంక్రాంతి, డిసెంబరు, క్రిస్టమస్ మరియు సంక్రాంతి పండగకు మాకు కస్టమర్లందరూ కూడా సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి స్పెషల్ ఆఫర్స్ కూడా అలాగే ప్రొవైడ్ చేశాము. కంటిన్యూషన్గా మనకి స్పెషల్ ఆఫర్స్ అలాగే ఉంటాయి. వాటిలో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు. ప్రతి ప్రోడక్ట్ మీద స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయి. అది వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం కస్టమర్లందరికీ. థ్యాంక్ యూ. స్పందనలో ప్రజల నుండి అందే ఫిర్యాదులను కేటగిరీ వారీగా విభజించి నిర్దేశిత గడువులోగా పరిష్కారం చేయాలని, అర్జీలు రీఓపెన్ అయితే విభాగాధిపతి నేరుగా పరిశీలించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో స్పందన నిర్వహించారు. కమిషనర్ స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు తీసుకుని అధికారులతో మాట్లాడుతూ, ప్రజల నుండి జగనన్నకు చెబుదాం స్పందనకు అందే ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు. ఫిర్యాదులకు ఇచ్చే ఎండోర్మెంట్ ను ఆయా విభాగాధిపతులే పరిశీలించాలని, విభాగాల వారీగా జగనన్నకు చెబుదాం అర్జీల పరిష్కారంకై ప్రత్యేక సిబ్బందిని కేటాయించుకోవాలని తెలిపారు. సోమవారం నిర్వహించిన స్పందనలో 37 ఫిర్యాదులు అందాయని, వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 10, ఇంజనీరింగ్ విభాగం 17, రెవెన్యూ విభాగం 3, ప్రజారోగ్య విభాగం 5, ఉపాసేల్ విభాగం 1, అకౌంట్స్ విభాగం 1 ఫిర్యాదు అందాయని, ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కె లక్ష్మీ శివజ్యోతి, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్ శ్రీనివాస్, బి శ్రీనివాసరావు, ఎస్ఈ సుందరరామిరెడ్డి, సిటీ ప్లాన్
ప్లానర్ ప్రదీప్ కుమార్, CMHO డాక్టర్ డి ఆశా, మేనేజర్ శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గుంటూరు లాలాపేట సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లాలాపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి 2 ఆల్టో కార్లు విజేతలను కూపన్ ద్వారా ఎంపిక చేశారు. దుగ్గిరాల మండలం మచ్చిలకపూడి గ్రామానికి చెందిన ఎస్ సౌజన్యకు కారు గెలుచుకున్నట్లు సిఐ ఫోన్ చేయగా ఒకంత నమ్మకం లేకపోతున్నట్లు సౌజన్య ఫోన్ లో తెలుపగా, నేను ఇక్కడే ఉన్నాను, గుంటూరులో షాపుకు వస్తాను, వచ్చి వెంటనే కార్ తీసుకుని వెళ్లమని సీఏ తెలవడంతో సౌజన్య వచ్చి స్టోర్ మేనేజర్ పవన్ కుమార్ చేతుల మీదుగా లక్కీ ఆల్టో కార్ తాళం చెవిని కుటుంబ సభ్యులతో అందుకుంది. మరో కారును ప్రతిపడకు చెందిన సుహాన్ రెడ్డి గెలుచుకున్నట్లు సీఏ కాల్ చేసి తెలిపారు. ఈ కార్లు నా చేత డ్రా తీయడం, నా చేత కారు గెలుచుకున్న వారికి తెలియజేయడం, ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు వారు ఆనందపడడం చాలా సంతోషం కలిగించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టోర్ మేనేజర్ పవన్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. కూపన్ నంబర్ 2184987 ఎస్ నాయుడు గారి $2185688 అండి. నందిత గారు, బి నందిత గారు. కూపన్ నంబర్ 2823430 అండి. మణికంఠ రెడ్డి, సిహెచ్ మణికంఠ రెడ్డి. తీసుకురండి మేడం, తీసుకురండి. మేడం రండి. కలిపి తీయండి. శివయ్య, ఈ శివయ్య. మేడం లోపలికి పెట్టి తీయండి చెయ్యి. కూపన్ నంబర్ 2821455 కే సుహా. కూపన్ నంబర్ చెప్పండి. 2179922 95. Yes, soldier. గుంటూరు నుంచి మాట్లాడుతున్నా. సౌత్ ఇండియా, నేను వెస్ట్ ట్రాఫిక్ చేయను. లక్కీ డ్రా చేశారమ్మా. లాలాపేటలో సౌత్ ఇండియా అమ్మ. లాలాపేట వెంకటేశ్వర గుడి పక్కన ఉంది కదా. లాలాపేటలో గుంటూరు టౌన్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కన ఉన్న సౌత్ ఇండియాలో షాపింగ్ చేశారు మీరు? కారేద్దాం అనుకుంటున్నారు సౌత్ ఇండియా వాళ్ళు. మీరు వచ్చేస్తే కార్ వేసుకొని వెళ్ళిపోవచ్చు మేడం మీ ఫ్యామిలీ తోటి. జోక్ సీరియస్ అమ్మా. ఆల్రెడీ ఇక్కడ మన మీడియా సోదరులు కూడా ఉన్నారు, లైవ్ తీస్తూనే ఉన్నారు వాళ్ళు. నిజమమ్మా. మీరు ఎక్కడ, ఏ ఊరు మీది? దుగ్గిరాల దగ్గర. ఏ ఊరు అమ్మా? దుగ్గిరాలేనా? ఓకే ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు
మన లాలాపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న సౌత్ ఇండియా వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే ఉన్న కొత్తగా పెట్టిన సౌత్ ఇండియాలో గత ఎన్ని నెలల నుంచి 6 months స్టార్టింగ్ ఓపెనింగ్ నుంచి 6 months లోపు ఆల్రెడీ ఒక లక్కీ డ్రిప్ తీయడం జరిగింది. December 1 నుంచి తీయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు తీసిన లక్కీ డ్రాలో ఒక 15 టీవీలు, 15 స్మార్ట్ వాచెస్, 15 గ్రైండర్స్, ఇంకొక 15 సిల్వర్ గ్లాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ ఒక ఎత్తు అయితే ఒక 2 కార్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. లక్కీ డ్రాలో ఈరోజు ఒక 2 మహిళలకి 2 కార్లు డ్రా తగలడం జరిగింది. వాళ్ళిద్దరితో కూడా ఫోన్లో ఆల్రెడీ కంపెనీ వాళ్ళు మేము కూడా మాట్లాడటం జరిగింది. ఫస్ట్ సౌజన్య సౌజన్య అని చెప్పేసి దుగ్గిరాల గ్రామము మండలము. ఆ అమ్మాయి ఆల్రెడీ ఫోన్ చేస్తే ఇక్కడే మన గుంత గ్రౌండ్ ఎగ్జిబిషన్లోనే ఉందన్నారు. ఆ అమ్మాయికి ఒకరికి కారు తగలటం జరిగింది. ఆ అమ్మాయి ఫోన్ నెంబరు 8074628195. అలాగనే రెండో కారు వాస్తవంగా మేము కూడా రకరకాల షాపుల్లో షాపింగ్ చేసినప్పుడు మనం అంటే ఇది యాడ్స్ చూసి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. జనరల్గా మనకున్న కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ గుడ్విల్ మీద వచ్చేవాళ్ళం మనం వస్తుంటాము. సహజంగా ఫెస్టివల్స్ టైమ్స్ ఇలాంటివి పెడుతుంటారు. మేము కూడా చాలాసార్లు రాసి సరేలే ఎట్లా వచ్చాం కదా అని వాళ్ళు కూడా అడుగుతుండేవాళ్ళు, మనం రాసి వేస్తుండేవాళ్ళం. ఇదంతా కూడా అదృష్టము. ఇది దాన్ని అంటే ఒక అపోహ ఉంటుంది, ఇది వాళ్ళకే ఎవరికో బంధువులు తగులుతుంది, సహజంగా ఎట్లా ఉంటుంది. నేను కూడా నా ఎక్స్పీరియన్స్లో ఇది సెకండ్ టైం ఒకసారి పక్క నుండి చూశాను, కానీ ఎప్పుడు ఒక గెస్ట్గా వచ్చి చూడటం లేదు. కాకపోతే చూడని వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏముందిలే ఆ కంపెనీ వాళ్ళ బంధువులకి వాళ్ళకో వీళ్ళకో స్టాఫ్కి ఎవరికో ఇచ్చేస్తారని ఒక అపోహ బయట అయితే జనరల్గా మనం చాలా వాటిల్లో కూడా ఎన్నున్నాము. అది ఈరోజు ఇక్కడ లైవ్గా ఫస్ట్ నుంచి చివరి దాకా మేము అందరం ఉండి లైవ్గా మా వీడియో కూడా రికార్డింగ్ కూడా చేస్తున్నారు. చూస్తే దీంట్లో ఎటువంటి తారతమ్యాలు లేకుండా సంక్రాంతి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ఈరోజు లక్కీ డ్రా బంపర్ అటువంటి ఇవన్నీ ట్రాఫిక్ సేవ చేతుల మీద లక్కీ డ్రాలో 15 మందికి స్మార్ట్ వాచ్లు, 15 సిల్వర్ గ్లాసులు, 15 టీవీలు, 15 వెయిట్ గ్రైండర్లు, అలాగే ట్రాఫిక్ స్టేజ్ మీద 2 కార్లు వచ్చినాయి. అలాగే మా ప్రెస్ విలేకరులకు కూడా విజ్ఞప్తి. నా పేరు సౌజన్య. నేను దుగ్గిరాల దగ్గర మంచికల్పూర్ నుంచి వచ్చాను. ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో న్యూ ఇయర్కి ముందు నేను షాపింగ్ చేశాను. ఇలా లక్కీ డ్రా వచ్చిందని చెప్పి ఫోన్ చేశారు, కార్ వచ్చిందని. సో నేను చాలా షాక్ అయ్యి చాలా లక్కీ ఫీల్ అవుతున్నాను ఇక్కడ షాపింగ్ చేసినందుకు. నేను హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ ద షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్. ఫోన్ చేశారు ఇలా వచ్చిందని చెప్పేసి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో. గుంటూరు గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు జరిగిన అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ సందర్భంగా దేవస్థానంలోని సీతారామ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విడుదల రజని పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ పూజారి మీడియాతో మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం నుంచి వచ్చిన తలంబరాలు మరియు తీర్థ ప్రసాదాలు రావడంతో వేలాది మంది భక్తులు సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వల్లభారంభాం ఘనోర్మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఈరోజు మన భారతదేశంలోనే అయోధ్య రామ మందిరం మహాప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు మన అమరావతి రోడ్ గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఆ యొక్క అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలు, ప్రసాదము భక్తులందరికీ పంచడం జరిగినది. ఈరోజు ఉదయం 10 గంటల నుండి మన దేవాలయంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం కూడా వైభవంగా జరిగినది. ఎంతోమంది భక్తులు స్వామివారి కళ్యాణంలో పాల్గొని ప్రసాదం స్వీకరించి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందారు. మన
గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ నందు ప్రొపరేటర్ రామకృష్ణ ఆధ్వర్యంలో వింటేజ్ కిచెన్ రెస్టారెంట్ ను నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొపరేటర్ రామకృష్ణ మాట్లాడుతూ అన్ని రకాలైన నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్ ఉన్నాయని, హైదరాబాద్ బిర్యానీ, రకరకాల ఫిష్ ఐటమ్స్ ఉన్నాయని ఒకసారి విచ్చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. మిత్రులు, సోదర సమానులు, శుక్ర రామకృష్ణ గారు ఆధ్వర్యంలో అమరావతి రోడ్ అన్నపూర్ణ నగర్లో ఇంద్రభవనం లాంటి వింటేజ్ కిచెన్ రెస్టారెంట్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం వారికి మా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ అన్ని రకాలైనటువంటి వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ రుచికరమైన వంటలు చాలా కొత్త కొత్త రుచులతో తయారు చేసి విక్రయించడానికి చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి పరిశుభ్రత కలిగినటువంటి పద్ధతుల్లో ఇక్కడ ఈ రెస్టారెంట్ రామకృష్ణ గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మన గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వింటేజ్ కిచెన్కి వచ్చి ఇక్కడ నా వింటేజ్ కిచెన్ స్పెషల్స్ ఏంటనేది నేను చెప్తాను. 1818 వింటేజ్ కిచెన్. ఈ 1818 వింటేజ్ కిచెన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే 1818 అనేది ఆ నేమ్కున్న ప్రత్యేకత ఏంటంటే 1818 అని ఎవరైనా ఒక వ్యక్తి పరకంగానే దాంట్లో నుంచి ఒక యాక్టివ్నెస్ వచ్చిందనే ఫీల్ అది గూగుల్లో కొట్టినా వస్తుంది. స్పెషల్స్ అనేది ఏంటంటే స్టార్టర్స్ మెయిన్ ఫోకస్ అండి. దీంట్లో మేము చికెన్ అనేది మాకు ఫ్రెష్గా వస్తుందండి. బ్రాయిలర్ ఫార్మ్స్ అవి ఉన్నాయి, మావి ఓన్ స్టాల్స్ ఉన్నాయి. సో చికెన్ అనేది మాకు బాగా మంచి క్వాలిటీ చికెన్ తీసుకోవడానికి కానీ ఇవ్వడానికి కానీ మంచి అవకాశం ఉంది. సో దానికి రేటు విషయంలో కానీ లేదా ఇంకొక ఏదైనా ఐటమ్స్ స్పెషల్ ఐటమ్స్ ఇవ్వడం కానీ ఎక్కువ ఐటమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది, ఇస్తాం మంచిగా. రేటు అనేది చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది. అన్ని వెరైటీస్ అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయండి. స్టార్టర్స్ మెయిన్ ఫోకస్ అండి. బిర్యానీస్ టూ టైప్ ఆఫ్ బిర్యానీస్ ఉంటాయి. హైదరాబాద్ దమ్ బిర్యానీ ప్లస్ మామూలు మన లోకల్ పెళ్ళిళ్ళ దగ్గర ఉండే బిర్యానీ, సాఫ్ట్ బిర్యానీ, ఈ రెండు ఉంటాయండి. రోటీస్ వచ్చేసేటప్పటికి ఎవ్రీథింగ్ పుల్కా, బటర్ నాన్, రోమాన్ రోటీ అని రోటీస్ అన్నీ ఉంటాయి. నాన్ వెజ్, వెజ్ కర్రీస్ మొత్తం ఉంటాయండి. ఇది స్పెషల్. ఆల్రెడీ పూర్వాలు నడుపుతున్న రెస్టారెంట్ మనం చూసి ఇన్స్పిరేషన్ చూసారు ఇక్కడ. ఇంకా దీని అభివృద్ధికి మీరందరూ పాత్రికేయులు కూడా తోడ్పడాలని చెప్పి ఇది అన్నపూర్ణ నగర్ 2 లైన్ అమరావతి రోడ్, అమరావతి మెయిన్ రోడ్. గుంటూరు అసోసియేషన్ వాసవి హోల్సేల్ క్లాత్ మర్చెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాసవి హోల్సేల్ క్లాత్ మర్చెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి అమర శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం, రాములవారి పట్టాభిషేకం, స్వామివారి భజన, సంస్కృతి, కోలాటం, శ్రీరామ జయరామ జయ జయ రామ అనే సంకీర్తన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, సుమారు 3000 మంది భక్తులకు
పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు, కార్యదర్శి అమరా శ్రీనివాసరావు, కోశాధికారి పచ్చి పులుసుల సాంబశివరావు మరియు కమిటీ మెంబర్స్ భక్తులు పాల్గొన్నారు. పట్టణంలో వస్త్ర వ్యాపారస్తుల సంఘం అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ వాసవి హోల్సేల్ కార్పొరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సారథ్యంలో అయోధ్యలో అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం అండ్ ఆలయ నిర్మాణము, విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ దేశం సుశీలంగా సుఖ సంతోషాలతో రామరాజ్య సుపరిపాలన రావాలని ఆ రాముడి యొక్క ఉద్దేశము, ఆ రాముడు ఎప్పుడైతే ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించి దేశమంతా సుభిక్షంగా ఉండేటట్టు ఆశీర్వదించి ఆ ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉన్నారో, అలాగే ఈరోజు ఈ సనాతన ధర్మాన్ని మరలా వెలుగులోకి వచ్చి ఇప్పుడు జనవరి 22 నాడు ఈరోజు 12 గంటలకి అక్కడ అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట జరిగిన కారణంగా మన హిందూ దేశం మొత్తం కూడా ఈ యొక్క ప్రపంచ శాంతికి నిదర్శనమైనటువంటి మన భారతదేశం. అందుకు అనుగుణంగా ఈరోజు వాసవి క్లాత్ మార్కెట్లో అంగరంగ వైభవంగా రాముల వారి పట్టాభిషేకము, రాముల వారి భజన కార్యక్రమాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటము మరియు శ్రీరామ జయరామ జయ జయరామ అనే నామ సంకీర్తన, అఖండ దీపము, అలాగే తీర్థ ప్రసాదాలు భక్తులెల్లరూ కూడా విచ్చేసి సుమారు 3000 మంది భక్తులు విచ్చేసి ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ యొక్క వాసవి క్లాత్ మార్కెట్లో ఒక అంగరంగ వైభవం చేసిన అందరి కోసం ఈ యొక్క అసోసియేషన్ కమిటీ, మా అందరం యొక్క అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం రూపకల్పన జరిగింది. మా మార్కెట్లోని పెద్దల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. రాష్ట్ర ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ మారే ప్రసక్తే లేదని, వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పించారని, బీసీ నాయకులు సంఘీభావంగా ఉన్నారని, పల్నాడు జిల్లా నియోజకవర్గంలో గానీ ప్రజా సంఘాలతోటి మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటారని, సీటు కోసం ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నారని, నాపై జరిగే ప్రచారాలు అసత్య ప్రచారాలు అని, బీసీలకు ఏం చేశాను అన్నది ప్రజలకు తెలుసని, నేను పార్టీలోనే ఉన్నాను, ఎవరికి దూరం కాలేదు అని ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, నియోజకవర్గ ప్రజలు అభిప్రాయం తీసుకుంటారు. ప్రస్తుతం పార్టీలోనే ఉన్నారని తెలిపారు.
ఈరోజు నేను పార్టీకి సంబంధించి చాలా మంది రకరకాల ప్రచారం చేస్తున్నారు. నేను పార్టీ మారానని గొప్పగా మాట్లాడాను. పార్టీ మారటం అనేది కానీ ఇంకా నిర్ణయం అనేది జరగలేదు. పార్టీ కూడా ఇప్పటి వరకు కూడా నేను ఒకటే అనుకుంటున్నాను, అవకాశం ఇస్తారని ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు మాట్లాడిన పెద్దలు కూడా అదేవిధంగా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి ఈ జిల్లాలో సంబంధించినటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంతకుముందు ఇచ్చారు కాబట్టి టికెట్ కూడా అభ్యర్థించడం కానీ వాళ్ళు కోరుకోవడం జరిగింది. తదుపరి పార్టీ నిర్ణయం చేసిన తర్వాత ఇలాంటి పెద్దలతోని అంటే వీరి సంఘాల పెద్దలతోని అదే ప్రజా సంఘాల పెద్దలతోని కల్లాకు సంబంధించిన ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రధానంగా అంటే మీ బీసీ సంఘాల నాయకులు చెప్తున్నారు మీకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు, మళ్ళీ ఇంకా ఏ హోప్? ఇది వాస్తవం. ఎందుకంటే అపాయింట్మెంట్ సంబంధించి ప్రధానంగా ఏంటంటే నా ఉద్దేశంలో పదవి లేకపోతే అధికారం శాశ్వతం కాదు. ప్రతి మనిషికి కూడా ఒక ఆత్మగౌరవం ఉంటుంది. అది ఆత్మగౌరవానికి సంబంధించి పేదవాడ దానికి కూడా అధికారం ఉందా లేదనే విషయం కాదు. కొన్ని విషయాల్లో మా ఆత్మగౌరవం దెబ్బతింది. తప్పనిసరిగా ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం పోరాటం చేయడం జరుగుతుంది. వాళ్ళేం మాట్లాడుతున్నారు, రిజైన్ చేయమని వచ్చి ఎవరు పెట్టలేదు, అభిప్రాయం చెప్తున్నారు. ఎవరు తోచినట్టు అభిప్రాయం ఇది ప్రస్తుతం పార్టీలో ఉన్నాం. పార్టీకి సంబంధించిన ప్రస్తుతం పార్టీ నుండి బయటకు వచ్చినప్పుడు కాదనుకున్నప్పుడు జరిగిన విషయాలు తప్పనిసరి బయట పెట్టాల్సిన అవసరం వస్తే బయట పెడతాం. కానీ ఇప్పుడు ఆ ప్రస్తుతానికి పార్టీకి పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి భిన్నంగా మాట్లాడటానికి ఇటు పరిస్థితిలో నేను సుముఖం లేను. మా ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తాం, సీటు కోసం పోరాటం చేస్తాం. గుంటూరు జిల్లా కొలిపర్ల మండలం దావులూరు గ్రామంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 11వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. ఆలపాటి ప్రజాయాత్ర నియోజకవర్గ పాదయాత్రలో భాగంగా నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు. దావులూరు గ్రామం, తుములూరు గ్రామం, యాదవపాలెం, క్రిస్టియన్ పాలెం, చింతలపాలెం నుండి పాత బొమ్మువాని పాలెం టచ్ చేస్తూ కొత్తూరు లంక గ్రామం వరకు పాదయాత్ర చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ప్రజాయాత్ర ప్రజల్ని రక్షించుకోవడానికి, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి, ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తుతో ఏర్పడినటువంటి నాయకత్వం, ఆ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కలిసి ప్రజలకు ఇచ్చినటువంటి భరోసా తెలియజేయడానికి ఈ యాత్ర ప్రారంభమై 10 రోజులు కావస్తా ఉంది. ఏ గ్రామంలో చూసినా కూడా సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. వీళ్ళు చెప్పే సామాజిక మార్పుకి సంకేతం కూడా ఎక్కడ కూడా కనపడినటువంటి అంశం. నిన్నటికి నిన్న దావులూరు గ్రామంలో 25,000 కిలోమీటర్ల రోడ్లు వేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి ముఖ్యంగా పల్లెల్లో, వెనుకబడ్డ ప్రాంతాల్లో కానీ పల్లెల్లో కానీ దాదాపు 10,000 కిలోమీటర్లు వేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. దానికి డ్రైన్లు కూడా కట్టలేనటువంటి పరిస్థితి మీది. వాళ్ళు ఇల్లు కట్టారు దావులూరులో, ఫౌండేషన్ లేదు. ఆ ఫౌండేషన్ మీద స్లాబ్ వేశారు, ఫౌండేషన్ లేకుండా. అవి ఎప్పుడు పడిపోతాయో, ఎప్పుడు ఉంటాయో మీకు ప్రజల యొక్క మాన ప్రాణాల మీద మీకు అసలు
ఎంత చులకన భావం అంటే అంత చులకన భావన. పేదవాడే కదా మన అడగలేడు కదా అనే ధీమా, ఇవన్నీ కూడా ఈ రోజున ప్రజలు తెలుసుకుంటూ ఉన్నారు. ఏ పల్లెల్లోకి వెళ్ళినా ఏ గ్రామంలోకి వెళ్ళినా నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. రాబోయే ప్రభుత్వం విడుదల చేసినటువంటి మేనిఫెస్టోకి ఈ రోజున అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇలాంటి సంక్షేమం ఉండాలి. పిల్లలకి చదువు అంటే అందరి పిల్లలకి చదివించాలి. పిల్లలకి రీఎంబర్స్మెంట్ అంటే ఎక్కడి వరకు చదువుకున్నా కూడా రీఎంబర్స్మెంట్ ఉండాలి.